సెమీస్‌లో ఓడిపోవడం అంటే ఏ జట్టుకైనా చాలా బాధగా ఉంటుంది. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా అవుతున్నాయి. కొన్ని ఓటములు స్కోర్ బోర్డ్‌లో కనిపిస్తాయి. కొన్ని ఓటములు హృదయంలో గాయం చేస్తాయి. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ ముఖం చూస్తే అర్థమవుతుంది. ఆ బాధ ఎంత లోతుగా ఉందని. 2023 సెమీఫైనల్‌లో ఓటమి. 2024లో ఫైనల్‌లో ఓటమి. 2025లో మళ్ళీ సెమీస్‌లో ఓటమి. 2026లో ఇంకోసారి సెమీస్ వద్దే ఆగిపోయారు. ఇది కేవలం స్టాటిస్టిక్స్ కాదు. ఇది ఒక జట్టు కలలు మళ్ళీ మళ్ళీ ఛిద్రమవుతున్న కల. మ్యాచ్ తర్వాత మార్క్రమ్ ఎమోషనల్‌గా చెప్పిన మాటలు ఇప్పుడు అందరినీ కదిలిస్తున్నాయి. ఇది మొఖంపై కొట్టినట్టే అనిపించింది. కానీ మేము మరింత బలంగా తిరిగి వస్తాం. మేం జట్టుగా ఇంకా మెరుగ్గా మారాలని మార్క్రమ్ చెప్పాడు. తన మాటల్లో ఎంత బాధ దాగుందో తన మొఖం చూస్తేనే అర్థమవుతుంది. ఒక కెప్టెన్‌గా జట్టును ముందుకు తీసుకెళ్లాలనే బాధ్యత, అభిమానుల అంచనాలు, మ్యాచ్ ఒత్తిడి ఇవన్నీ కలిసి ఈ ఓటమికి గట్టి కారణంగా మిగిలిపోయాయి. న్యూజిలాండ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి ఫైనల్‌కు చేరింది. కానీ సౌత్ ఆఫ్రికా పోరాటం మాత్రం చివరి వరకు కొనసాగింది. క్రికెట్‌లో గెలుపు ఓటములు సహజం. ఓటమి తర్వాత ఎలా తిరిగి వస్తామన్నది మాత్రమే చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, ఆర్సీబీ గెలిచిన తీరు. సౌత్ ఆఫ్రికా ఇక్కడితో ఆగిపోలేదు. మరింత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ అవ్వాలని కోరుకుందాం. మీరేమంటారు? సౌత్ ఆఫ్రికా చోకర్స్ ట్యాగ్‌ని తొలగించి ట్రోఫీ గెలుస్తుందా? కామెంట్స్‌లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. మీలో చాలామంది మన ఛానల్‌ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము మరింత వీడియోస్ చేయడానికి మాకు చాలా ఎంకరేజ్‌గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.